నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హ్యాపీ కాయిన్ తేజ జగడం గారు. ఇక నిన్న దేశీయ మార్కెట్లలో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలా జరిగింది తెలుసుకుందాం. అదే విధంగా వారం మొత్తం కూడా ఏం ఆశించవచ్చో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజ గారు. నమస్కారం పద్మ గారు. ముందుగా వ్యూవర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ట్యూస్డే మార్కెట్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 16 సెక్టర్స్ 15 సెక్టర్స్ వచ్చి నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. సెన్సెక్స్ విషయానికి వస్తే 849 పాయింట్స్ డౌన్ అయ్యి అరౌండ్ 80,786 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే 255 పాయింట్స్ క్లోజ్ అయింది, డౌన్ అయిందండి. అరౌండ్ 24,712 దగ్గర క్లోజ్ అయింది అనమాట. ఇది లాస్ట్ 3 months లో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ ట్రేడింగ్ డే అనుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్స్ కి. అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఏమైందంటే ఆ ట్యూస్డే ఎర్లీ ఎస్టిమేట్స్ మనకి పాజిటివ్ గా ఉన్నా జస్ట్ ఒక న్యూస్ మన మార్కెట్ మొత్తాన్ని రివర్స్ చేసింది అనమాట. అదేంటంటే యుఎస్ నుంచి ఒక న్యూస్ ఏంటంటే రేపటి నుంచి మనకి, అంటే ట్యూస్డే వచ్చిన న్యూస్ అనమాట ఇది, రేపటి నుంచి మనకి 50% టారిఫ్ ఇంప్లిమెంట్ అవ్వబోతుంది ఇండియన్ మార్కెట్ కి అని ఒక్క న్యూస్ వల్ల మార్కెట్ మొత్తం పడడం జరిగింది. అండ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పడ్డాయి. మేజర్ గా ఎఫెక్ట్ అయిన సెక్టార్స్ విషయానికి వస్తే రియాలిటీ బాగా పడింది, ఐటీ బాగా పడింది, ఆయిల్ అండ్ గ్యాస్ బాగా పడింది, ఎనర్జీ పడింది, మెటల్స్ పడ్డాయి, అన్ని పడ్డాయి. ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ మాత్రం మోడరేట్ గెయిన్స్ తో కొంచెం ముందు ఉందండి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ ఇండిసెస్ ఆల్మోస్ట్ 1.3% పడిపోయినాయి అనమాట. అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ చూస్తే 1.7% పడిపోయినాయి. అండ్ ఓవరాల్ గా మార్కెట్ పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ ఒక ట్యూస్డే అరౌండ్ 4 to 6 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ డౌన్ అయింది అనమాట ఇండియన్ ఇండెక్స్ కి. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, ఈ రోజు యుఎస్ మార్కెట్ S&P 500 పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట యుఎస్ మార్కెట్ అయితే. అండ్ డౌ జోన్స్ కానీ అండ్ నాస్డాక్ కానీ రెండు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. యూరోప్ మార్కెట్స్ అయితే మిక్స్డ్ పరిణామాలు చూపిస్తున్నాయండి. బట్ స్టెబిలిటీ అయితే ఉంది, కొంచెం అప్ ట్రెండ్ లో అయితే ఉన్నాయి యూరోప్ మార్కెట్స్ కూడా. ఓకే, ప్రెసెంట్ టాప్ గెయినర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ ఏమున్నాయంటారు భారత్ మార్కెట్ లో? భారత్ మార్కెట్ లో మనకి మొన్న జరిగిన ట్రేడ్ లో టాప్ గెయినర్స్ గా నిలిచింది ఆటోమొబైల్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఈచర్ మోటార్స్ 2.68% లాభపడింది. హెచ్యుఎల్ ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట, ఇది 2.32% లాభపడింది. మారుతి సుజుకి ఆల్మోస్ట్ 52 హైలో ఉంది, 1.85% లాభపడింది. అండ్ ఐటీసీ ఇది కూడా ఎఫ్ఎంసీజీ కిందకే వస్తుంది, 1% గెయిన్ అయింది. అండ్ నెస్లే 0.54% గెయిన్ అయిందండి. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి నిఫ్టీ 50లో. మొన్న టాప్ లూజర్స్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫినాన్స్ చాలా ఎక్కువ వోలటైలిటీ చూపించింది అనమాట స్టాక్ లో. అరౌండ్ 4.03% డౌన్ అయింది ఆ స్టాక్ శ్రీరామ్ ఫినాన్స్. అండ్ మీకు మొన్న చెప్పాను, మనం మొన్న అనుకున్నాం కదా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంది అనుకున్నదే శ్రీరామ్ ఫినాన్స్ ఆల్మోస్ట్ 4% తగ్గింది. అండ్ సన్ ఫార్మా 3.35% డౌన్ అయింది. టాటా స్టీల్ 2.87% డౌన్ అవ్వడం జరిగింది. బజాజ్ ఫినాన్స్ కూడా అరౌండ్ 2% ప్లస్ డౌన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెంట్ కూడా అరౌండ్ 2.45% డౌన్ అయింది అనమాట. ఓకే, ఈ అమెరికా టారిఫ్ల వలన ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చు ప్రెసెంట్? మనకి ఇది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందండి. షార్ట్ టర్మ్ మార్కెట్ లో కరెక్షన్స్ అయితే జరుగుతాయి. ఇది ఈ రోజు మార్కెట్ అయితే మనకి నెగిటివ్ గానే స్టార్ట్ అయ్యే స్కోప్ ఉంది. అండ్ నిఫ్టీ అరౌండ్ మనం అనుకున్నాం కదా, మొన్న అనుకున్న దాని ప్రకారం నిఫ్టీ 24,750 కన్నా డౌన్ అయితే 24,650 టచ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం. ఇప్పుడు నిఫ్టీ అరౌండ్ 24,712 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 24,700 కానీ సపోర్ట్ తీసుకోలేకపోతే నిఫ్టీ నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చి 24,650 అనమాట. ఒకవేళ 24,650 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోలేకపోతే 24,500 దగ్గర మనం నిఫ్టీని చూస్తాం. సో దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇమ్మీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చి రైట్ నౌ అయితే 24,700,
అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి 24,650 అండి. ఇది కానీ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తుంది, లేకపోతే మళ్ళీ ఫర్దర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్కి వస్తే 24,850 అనేది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అన్నమాట. ఒకవేళ 24,850 కానీ బ్రేక్ చేస్తే నెక్స్ట్ 25,150 దగ్గర నిఫ్టీని చూడగలం మనం. ఒకవేళ దాన్ని కూడా బ్రేక్ చేస్తే 25,500 వెళ్తుంది. బట్ నెక్స్ట్ 2 days అయితే ఈ టారిఫ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది కొనసాగబోతుందండి. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఎలాంటి సూచనలు ఇస్తుంది అనుకోవచ్చు? గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు అయితే నెగిటివ్ గానే స్టార్ట్ అయ్యేదానికి స్కోప్ ఉందండి. నెగిటివ్ గానే స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ అండ్ ఇంకొకటి ఎఫ్ఐఐస్ విషయానికి వస్తే లాస్ట్ ఆగస్ట్లో మనకు అరౌండ్ 24,000 crores మన ఇండియన్ మార్కెట్ నుంచి బయట వెళ్ళిపోయాయండి. సిన్స్ ఫిబ్రవరి ఇది హైయెస్ట్ అన్నమాట. ఫిబ్రవరి తర్వాత ఇది హైయెస్ట్ అలా జరగడం. అండ్ మనకి నిన్న వరకు అంటే జస్ట్ ట్యూస్డే వరకు చూసుకుంటేనే అరౌండ్ 6,000 crores బయట వెళ్ళిపోయినాయండి ఎఫ్ఐఎస్ నుంచి. బట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. అరౌండ్ 7,000 crores డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎఫ్ఐఎస్ బయట వెళ్తుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మనకు బ్యాక్ బోన్ లాగా ఇండియన్ మార్కెట్ కి స్టెబిలైజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఐపీఓల పరిస్థితి ఏంటి, అంటే ఎందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? ప్రెసెంట్ ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే వారి పరిస్థితి ఏంటి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది? ఐపీఓస్కి అయితే చూడండి, మనం అనుకున్నట్లు ఐపీఓస్ 2 డిఫరెంట్ టర్మ్స్ గా ఆలోచించాలా. ఒకటి జస్ట్ నేను షార్ట్ టర్మ్ గెయిన్స్ తీసుకొని బయట వచ్చేద్దాం అనుకుంటే ఒక రకమైన అప్రోచ్ ఉంటుంది. లేదు నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తానంటే ఒక రకమైన అప్రోచ్ ఉంటుంది. జస్ట్ నేను షార్ట్ టర్మ్ కే పెట్టుకొని బయట వచ్చేస్తాను అంటే మార్కెట్ బజ్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు గ్రే మార్కెట్ లో ప్రీమియం కనపడుతుంటుంది. సమ్ లిస్టింగ్ గెయిన్స్ 15, 20, 25% లిస్టింగ్ గెయిన్స్ వస్తూ ఉంటాయి. మనం అప్లై చేస్తాం, మన లక్ బాగుంటే ఐపీఓ వస్తుంది. లిస్టింగ్ గెయిన్స్ వస్తే షార్ట్ టర్మ్ లో లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బయట వచ్చేయడం జరుగుతుంది అనమాట. లేదు నేను లాంగ్ టర్మ్ కి ఐపీఓ అప్లై చేస్తాము అనుకుంటే కంప్లీట్ గా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం చెక్ చేయడం జరుగుతుంది. కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఎలా ఉంది, కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం చెక్ చేసుకొని తర్వాత ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచిదండి. ఓకే, ప్రెసెంట్ ఎస్ఐపికి ఇది సరైన టైం అంటారా? ఎస్ఐపికి ఇది అది అనే టైం ఉంటుందండి. ఎస్ఐపి ఏ టైంలోనే మనం చేసుకోవచ్చు. మనం ఏదైనా ఆలోచించాలంటే ఇండియన్ మార్కెట్స్ లో లంసమ్ ఎప్పుడు పెట్టాలా అంటే మన దగ్గర బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎప్పుడు పెట్టాలా అనేది ఒకటి మనం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. బల్క్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. సో ఈ టైంలో ఒకవేళ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఒక 30 రూపీస్ ఈ రోజు బల్క్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంతా ఒకేసారి పెట్టకండి, ఇంకా కొంచెం కరెక్షన్స్ జరగబోతున్నాయి మార్కెట్లో. ప్రతి డిప్ కి కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది కొంచెం మంచిగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు చేసే మెయిన్ పొరపాట్లు ఏమున్నాయి అసలు? ఒకటండి, ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో నార్మల్ గా సోషల్ మీడియా బజ్ వల్ల సరే మనకి ఈ మ్యూచువల్ ఫండ్ బాగుంది, ఆ మ్యూచువల్ ఫండ్ బాగుంది అని డైరెక్ట్ గా యూట్యూబ్ లో చూసో లేకపోతే సోషల్ మీడియాలో టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని సెర్చ్ చేసో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ లో 100 మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఓన్లీ 10 మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ని బీట్ చేస్తున్నాయి అనమాట. అంటే 90 మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ని కూడా బీట్ చేయట్లేదు, ఇండెక్స్ కన్నా లో రిటర్న్స్ ఇస్తున్నాయి అనమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ గా అసలు ఏ ఫినాన్షియల్ అడ్వైజర్ ఎవరి రికమెండేషన్ ద్వారా వెళ్ళలేదు అనుకుంటే బెటర్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. యాజ్ ఎ స్టార్టర్, యాజ్ ఎ బిగినర్ మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మార్కెట్ లో టాప్ 10 లో లేకపోయినా 11th పర్ఫార్మర్ కదా మీరు ఉంటారనమాట. లేదు మీరు అడ్వైజర్ ద్వారా వెళ్తున్నాము లేకపోతే నాకు ఎవరైనా ఫినాన్షియల్ గైడెన్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళ త్రూ వెళ్ళండి. సో మీరు ఆ టాప్ 10 లో ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా మార్కెట్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే దాని ప్రకారం వెళ్ళకండి. ఎందుకంటే చెప్పాను కదా 100 లో ఓన్లీ 10 ఫండ్స్ మాత్రమే ఇండెక్స్ ని బేస్ చేస్తున్నాయి. మీరు డైరెక్ట్ గా ఇండెక్స్ లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయో అంత రిటర్న్స్ కూడా రావట్లేదు అనమాట 90 ఫండ్స్ లో. ఓకే, ఈ వారం పెట్టుబడిదారులు ఏ సెక్టార్లపై దృష్టి పెడితే మంచిది, ఏ సెక్టార్లు తప్పించుకోవాలి అండ్ కొన్ని స్టాక్స్ కూడా చెప్పండి.
యా ఈ వారం అయితే మనం చూడండి, ఇక్కడ మనం టూ ఆస్పెక్ట్స్ లో చూద్దాం మార్కెట్ ని. ఒకటి షార్ట్ టర్మ్ ఆస్పెక్ట్ లో చూద్దాం, ఒకటి లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ లో చూద్దాం. షార్ట్ టర్మ్ లో అయితే మనకి ఈ టారిఫ్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ లేని సెక్టార్స్ ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకటి మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, టారిఫ్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ లేదు మనం అనుకున్నాం కదా, లైక్ హెచ్యుఎల్ ఒకటి, ఆ, తర్వాత నెస్లే ఒకటి. ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ 1-2 వీక్స్ కి ఇలాంటి సెక్టర్స్ బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆటోమొబైల్ లో చూస్తే ఈచర్ మోటార్స్ ఒకటి, మారుతి ఒకటి, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలా. ఒకవేళ లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఈ టారిఫ్స్ అనేది మనకి తాత్కాలికమే, ఇది లాంగ్ టర్మ్ కాదు. మాక్సిమం ఉంటే ఒక 3 to 6 months వరకు ఈ ఇంపాక్ట్ ఉండొచ్చు అనమాట. వన్స్ ఈ ఇది క్రాస్ అయిపోతే, ఇప్పుడైతే ఏవైతే సెక్టర్స్ మనమైతే హై ఇంపాక్ట్ అనుకుంటున్నామో ఆ సెక్టర్స్ మొత్తం మళ్ళీ రీబౌండ్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట. సో అలాంటి విషయానికి వస్తే ఐటీ కానీ, ఫార్మా కానీ, హెల్త్ కేర్ సెక్టార్స్లో ఫర్దర్ డిప్స్ ఒకవేళ మార్కెట్లో కనపడితే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ప్రతి డిప్కి ఒక 25%, 30% ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఇవంతా రికవర్ అయ్యి మంచి గెయిన్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైనా ప్రెసెంట్. ఈ రోజు కొన్ని స్టాక్స్ విషయానికి వస్తే ఒక నిమిషం నేను చెప్తానండి. షార్ట్ టర్మ్కి అయితే ఎఫ్ఎంసీజీలో హెచ్యుఎల్ ఒకటి, ఐటీసీ ఒకటి, డాబర్ ఒకటి, నెస్లే ఒకటి. ఇవేంటంటే లీస్ట్ ఇంపాక్టెడ్ అండి టారిఫ్స్ వల్ల. వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రా డే చేసుకునే వాళ్ళు కానీ ఏమైనా సరే ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వస్తే ఈచర్ మోటార్స్ కానీ, మారుతి కానీ, ఏవైతే మనకి ఆ, ఇవేంటంటే ఈచర్ మోటార్స్, మారుతి మనకి జిఎస్టీ రిఫార్మేషన్ వల్ల ఆ, మనకి కొంచెం రిలీఫ్ రాబోతుంది. అది మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తెలుస్తుంది. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ ఏ సెక్టార్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు అంటే జస్ట్ ఈ వీక్కి మెటల్స్, ఫార్మా, ఐటీ అవాయిడ్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వీటిల్లో ఫర్దర్ వాళ్ళలో డిప్స్ లాగా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, జీడిపి అంచనాలు మార్కెట్ ప్రైసింగ్పై ఎటువంటి ప్రాముఖ్యత కలిగిస్తాయనుకోవచ్చు అంటారు? జీడిపి ఆబ్వియస్ గా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్ నౌ అయితే ఉన్న పరిస్థితి మనం చూస్తే మేజర్ ఫ్యాక్టర్ ఆ టారిఫే కనపడుతుందండి. టారిఫే ఓవర్కమ్ చేస్తుంది. అండ్ లాస్ట్ చూసుకుంటే మొన్న ట్యూస్డే మన ఎర్లీ ఎస్టిమేట్స్ పాజిటివ్ గా ఉన్న, మన ఫెడ్ రేట్స్ కట్స్ హింట్ ఉన్న, సెప్టెంబర్ లో మనకి ఫెడ్ రేట్స్ కట్స్ ఉంటాయన్న, ఐటీకి, ఫార్మా, ఐటీకి, మెటల్స్ కి, వీటికి అన్నిటికీ పాజిటివ్ న్యూస్ ఉంది అని తెలిసినా కూడా జస్ట్ మన మార్కెట్ స్టార్ట్ అయ్యే కొద్ది క్షణాల ముందు జస్ట్ యుఎస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ రావడం వల్ల మొత్తం మార్కెట్ రెడ్ అవడం జరిగింది. రైట్ నౌ అయితే అది పెద్ద విషయం కాదండి. రైట్ నౌ అయితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో కరెక్షన్స్కి ఎప్పుడు మంచి ఆ, అవకాశాలుగా వచ్చే టైం వచ్చింది అనుకోవచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు మార్కెట్ మీకు లాస్ట్ మనం ఆల్ టైమ్ హై చూసుకుంటే సెన్సెక్స్ అరౌండ్ 85,000 ప్లస్ ఉండేదన్నమాట. ఇప్పుడు మీకు 80,000లో సెన్సెక్స్ ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. కంపేర్ చేస్తే 8% ఆల్ టైమ్ హై కన్నా లోనే ఇంకా ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ అనేది. ఇప్పుడు మనం లంసమ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ లంసమ్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ కరెక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉన్నాయన్నమాట. లైక్ నిన్న నిన్న రీసెంట్ న్యూస్ నేను చూస్తుంటే ఈ 2025 డిసెంబర్కి కూడా మన మార్కెట్ జస్ట్ ఇంకొక 5 to 7% పెరిగే స్కోప్ మాత్రమే ఉంది అని ఎక్స్పర్ట్స్ మనకి ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది మనకి, 24,712 ఉంది. లైక్ 25,500, 25,600, 25,500, 25,700 ఈ మధ్యలోనే నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్స్ అండ్ మన క్రూడ్ ఆయిల్ స్టెబిలిటీ. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఇండియన్ రూపీ నిన్న మొన్న పడిన దాంట్లో ఫిఫ్త్ ట్రేడింగ్ సెషన్ లూజింగ్ స్ట్రైక్ లో మళ్ళీ నిలిచిందనమాట. కంపేర్ చేస్తే దాని హైయెస్ట్ లోలో ఉంది ఇండియన్ రూపీ. రూపీ వీక్ అవడం వల్ల కూడా మనకి మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ జరుగుతుందండి. ఓకే, కొత్తగా ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి వస్తారు అనుకున్న వారికి అంటే దేని మీద దృష్టి పెడితే మంచిది, వాళ్ళు ఎలాగా స్టెప్ తీసుకుంటే బెటర్?
కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే బెటర్, నేనేమంటున్నా అంటే స్టాక్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా కొంచెం బేసిక్ ఐడియా ఉంటే బాగుంటుంది. మీకు అవేర్నెస్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి మార్కెట్లో, జస్ట్ బేసిక్ ఐడియా అయితే మీకు వస్తుంది అనమాట అవేర్నెస్ సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల. వన్స్ మీకు అవేర్నెస్ వస్తే డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మోడ్లో స్టార్ట్ చేయండి. నథింగ్ బట్ ఇప్పుడు స్టాక్ అంటే ఏంటో ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్ పెరిగితే మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఆ స్టాక్ తగ్గితే మన ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కదా. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతేనండి. ఇదేంటంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయరు, మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేక మల్టిపుల్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. అండ్ మీ రిటర్న్స్ అనేది ఒక కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో యాజ్ ఎ బిగినర్ మీరైతే మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ అయ్యి మీరు ఏదైతే రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారో కొంచెం పోర్షన్ మీ పోర్ట్ఫోలియోలో దాని వరకు మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, చాలా మంది కూడా పెన్నీ స్టాక్స్ పై పెట్టుబడి పెడుతూ ఉంటారు. అంటే తక్కువ అమౌంట్తో పెట్టచ్చు, ఎక్కువ స్టాక్స్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు? మినీ స్టాక్స్ ఏంటంటే అండి, ఫస్ట్ మనం ఏమంటారు అంటే మన పోర్ట్ఫోలియోలో మన బేసిక్ గోల్స్ మొత్తం మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. మన గోల్స్ అయిపోయిన తర్వాత నాది ఏదైనా కొంచెం అమౌంట్ నేను రిస్క్ చేస్తాను, నాది ఏంటంటే 100% నేను రిస్క్ క్యాపబిలిటీ ఉంది అన్న వాళ్ళు మాత్రమే పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓవరాల్ మన పోర్ట్ఫోలియో 100% ఉంటే ఒక 3 to 4% దాటి పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే పెనీ స్టాక్స్ ఆల్మోస్ట్ 90% పెనీ స్టాక్స్ మనకి డౌన్ ఉంటాయి. మనకి మార్కెట్లో బజ్ అయిన ఒకటి రెండు స్టాక్స్ మాత్రమే కనపడుతుంటాయి. లైక్ ఇది మెల్ట్ వేగర్ అయింది, ఇది 200% రిటర్న్ ఇచ్చింది, ఇది 200x రిటర్న్ ఇచ్చింది, 300x రిటర్న్ వచ్చింది అని చెప్తూ ఉంటాం. బట్ డీలిస్ట్ అయిపోయే స్టాక్స్ చాలా ఉంటాయి అనమాట మార్కెట్లో. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 months తర్వాత ఆ స్టాకే ఉండదు మార్కెట్లో. ఇలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి. సో కొంచెం కాషన్తో పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం కాషన్తో ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ మనీ అనేది జస్ట్ అంత ఈజీగా రాదు. మన అదృష్టం బాగుంటే మనం పెట్టిన స్టాక్ పెరుగుతుంది, లేదంటే ఆ అమౌంట్ క్లోజ్ అవడానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఇది ఏదైనా గోల్ పర్పస్ కోసం కానీ ఏదైనా కొనుక్కోవడానికో దేనికోసం పెట్టుకోవడానికి అయితే పెనీ స్టాక్స్ యూజ్ అవ్వండి. ఓకే, ప్రజెంట్ ఉన్న టైంలో బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా సరే స్టార్ట్ అయ్యేవాళ్ళు. స్టార్ట్ అయ్యే వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ అయితే చెప్తున్నారు కదా, షార్ట్ టర్మ్కి అయితే బ్యాంకింగ్ సెక్టర్ అవాయిడ్ చేసేసాను కంప్లీట్గా. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బ్యాంకింగ్ సెక్టర్లో డిప్స్లో ఇన్వెస్ట్ చేయండి. కొంచెం 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 ఇన్వెస్ట్ చేయండి. ఫర్దర్ రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము. సో టాప్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, వీటిల్లో డిప్స్ ఇన్వెస్ట్ చేయండి. నాకు తెలిసి ఎస్బీఐ అరౌండ్ 800 అలా ఉంది, 900+ అయ్యే స్కోప్ ఉంది. ఐసిఐసిఐ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న బ్యాంక్స్లో నెక్స్ట్ బాగా స్కోప్ ఉన్న బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అని అది ఒకటి చూసుకోండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 10,000 15,000 ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉందన్నమాట దాంట్లో కూడా అలా. బట్ ఓకే. స్టాక్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. దీంట్లో ఎట్లా ఉంటుందంటే స్టాక్స్లో అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి, నేను కొని మర్చిపోతా లాంగ్ టర్మ్కి అన్న అప్రోచ్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ అప్రోచ్ ఒకటి ఉంటుంది, అండ్ షార్ట్ టర్మ్ అప్రోచ్ ఒకటి ఉంటుంది అనమాట. మీరు కొని మర్చిపోయే అట్లయితే కొంచెం స్మాల్ క్యాప్ బ్యాంక్స్ తీసుకొని అప్పుడప్పుడు మానిటర్ చేసుకుంటా, ఫినాన్షియల్స్ ఇవి మానిటర్ చేసుకుంటా, క్వార్టర్లీ రిజల్ట్స్ మానిటర్ చేసుకుంటా అంటే సరిపోతుంది అనమాట. బ్యాంకింగ్ సెక్టర్ లాంగ్ టర్మ్కి డిప్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ గోల్డ్ సిల్వర్ ఏది బెస్ట్ అంటారు? అండ్ అందులో కూడా ఆర్నమెంట్స్ వేరు, పెట్టుబడి రూపంలో వేరు. సో రెండిట్లో దేన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి? గోల్డ్ విషయానికి వస్తే మీకు మార్కెట్లో ఎస్జీబీస్ అని ట్రేడ్ అవుతున్నాయి అనమాట. మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మార్కెట్ ఒకసారి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి చూశాను, మనకి ఏమన్నా ఎస్జీబీస్ దొరుకుతాయి అన్నట్లు నాకు కనపడ్డాయి అనమాట. మొన్న అయితే 10,600లో ఒక ఎస్జీబీ ట్రేడ్ అవుతుండే. నేను జస్ట్ ఒకటి ట్రై చేసిన కొనడానికి. మన మార్కెట్ ఫాల్ అయినా ఆ ఎస్జీబీ వరకు మనకు 1.5% నాకు గెయిన్ ఇచ్చింది అనమాట. సో మార్కెట్ ఇలా వోలటైల్ ఉన్నప్పుడు ఆ ఎస్జీబీస్ అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఇక్కడ రిటర్న్స్ తీసుకోవచ్చు. మార్కెట్ బాగా అయిన తర్వాత మనం మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. బెటర్ అది ఏంటంటే మార్కెట్ మనకి సరిగ్గా లేనప్పుడు గోల్డ్ కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ వచ్చిన గెయిన్ తీసుకొని మార్కెట్ బాగున్నప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళిపోతాం అనమాట. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అయితే ఇది పెద్ద ఇంపాక్టే కలగదు. అండ్ సిల్వర్
సిల్వర్ విషయానికి వస్తే చూడండి, ఇప్పుడు మా ఎస్టిమేషన్ ఏంటంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్ గోల్డ్ కన్నా సిల్వర్లో రిటర్న్స్ ఎక్కువ రాబోతున్నాయి అనుకుంటున్నాం మేము. సో ఒకవేళ మీరు డిజిటల్గా సిల్వర్ కొనుక్కోవడానికి ఇది చూపించండి, ఆసక్తి చూపించండి. రిటర్న్స్ అయితే సిల్వర్లో బాగానే వస్తాయి. కంపారిటివ్ ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేయట్లేదు, దానికి చూస్తుంటే గోల్డ్ కన్నా నెక్స్ట్ 10 ఇయర్స్లో సిల్వర్ కొంచెం మంచి రిటర్న్ ఇచ్చే స్కోప్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది అయితే సిల్వర్ అనేది. ఆబ్వియస్గా లాంగ్ టర్మ్కి సిల్వర్ మనం కొనుక్కోవచ్చు అండి. ఓకే. ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్గా ఒక ప్లాన్ వేసుకోవాలి అంటే ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బెటర్ అంటారు? ఒక్కొక్క అంశానికి సంబంధించి ఏమైనా ఒక ఎంప్లాయ్ ఇప్పుడు ఉన్నారు. ఫినాన్షియల్ యాజ్ ఎన్ ఇండివిజువల్ కదా, మీరే ఒక ఇండివిజువల్ కింద ఒక ప్లాన్ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మన లైఫ్ కవర్ అయిందా ప్రాపర్గా. అంటే రేపు మనకి ఏమైనా అయితే మన లైఫ్ ప్రాపర్గా కవర్ అయిందనే చూసుకోవాలన్నమాట. మనకి డిపెండెంట్ ఉంటారు. మన ఫ్యామిలీలో ఒకవేళ మనమే సోలో ఎర్నర్ అయితే మనకి ఎనఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఎనఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఇది మనం ఫస్ట్ స్టేజ్గా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. వన్స్ మన లైఫ్ ప్రాపర్గా కవర్ అయ్యింది అనుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ చూసుకోవాల్సి వస్తుంది. అంటే మన ఎర్నింగ్ సడన్గా ఆగిపోతే నెక్స్ట్ 3 months 6 months మనకు జాబ్ వచ్చేంత వరకు మన ఎక్స్పెన్సెస్ని టేక్ కేర్ చేసేంత ఫండ్ మన బ్యాంక్ అకౌంట్లో ఉందా, ఇది చూసుకోవాలన్నమాట. వన్స్ ఈ 2 steps అయిపోయిన తర్వాత మనం గోల్స్ అనేవి సెట్ చేసుకొని ఆ గోల్స్ తగ్గట్లు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో సేమ్. ఓకే. ఫస్ట్ స్టెప్ ఇన్సూరెన్స్, సెకండ్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్, అండ్ దెన్ గోల్స్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే డన్. ఈ సెబీ నిబంధనలు రీసెంట్ రిఫార్మ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీని ఎలా మార్చుతున్నాయి అనుకోవచ్చు? సెబీ ఆటోమేటిక్గా ఆబ్వియస్గా ఇన్వెస్టర్ పరంగా చూస్తే ఇన్వెస్టర్కి బెనిఫిట్ ఉన్నదన్నమాట. సెబీస్ నిబంధనలు ఎవరికి ఇంపాక్ట్ అవుతాయంటే మధ్యలో మనకి కమిషన్స్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంటాయి. అంటే ఎనీహౌ మన యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం చూసుకుంటే సెబీ ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని సేవ్ చేస్తూనే ఉందన్నమాట. సో ఫ్రాడ్స్ జరగకుండా ఏం జరగకుండా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని 100% సెక్యూర్ చేయడానికి సెబీ ట్రై చేస్తుంది. ఓకే. ఇన్కేస్ జిఎస్టీలో మార్పులు చేర్పులు అంటున్నారు. ఇన్కేస్ జిఎస్టీలో అంటే పర్సంటేజ్ తగ్గితే ఏమైనా మార్కెట్పై ఏమైనా ప్రభావం చూపుతాయంటారా? ఆబ్వియస్గా ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా పెరిగే స్కోప్ ఉందన్నమాట జిఎస్టీలో మార్పులు చెందడం వల్ల. సో సెప్టెంబర్ 1st ఆ సెప్టెంబర్ 10th కల్లా మనకి క్లారిటీ వస్తుంది. మన కామన్ మ్యాన్కి కూడా జిఎస్టీ బటన్ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ కంపెనీస్కి కూడా ఎదుగుతుంది అన్నమాట. ఓకే. కొన్నటి మీద జిఎస్టీ వల్ల లాభం అంటున్నారు, కొన్ని అయితే నష్టం అంటున్నారు. అది నిజమే అంటారా? అంటే కొన్ని సెక్టార్లకు సంబంధించి కొన్ని ఇవి అయితే లాభాలు పర్వాలేదు, కొన్ని అయితే ఇవి బాగా జిఎస్టీ వల్ల కొంచెం నష్టం ఇట్లా అని. ఎస్పెషల్లీ యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ కామన్ మ్యాన్ జిఎస్టీ మనకి బటన్ అనమాట. అది గవర్నమెంట్కి ఈ జిఎస్టీ పెరగడం వల్ల గవర్నమెంట్కి యూజ్ అవుతుంది, కానీ యాజ్ ఎన్ కామన్ మ్యాన్ మనం పే చేయాల్సి వస్తుంది ఆబ్వియస్గా. ఓకే. సో గవర్నమెంట్ దాని ఇది చూసుకుంటుంది అనమాట. అంటే ఈవెన్ 28% గవర్నమెంట్కి ఒక ఆటోమొబైల్స్లో సేల్స్లో వస్తున్న కామన్ మ్యాన్ గురించి ఆలోచించి 18%కి తగ్గించడానికి చూస్తుంది అనమాట. కామన్ మ్యాన్ అండ్ ఇండస్ట్రీ గురించి కూడా చూసి తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఓకే. అండ్ మొన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడం వల్ల అరౌండ్ 20,000 crores గవర్నమెంట్కి నష్టమైన ఆ స్టెప్ తీసుకునింది. సో ఓకే, మోడీ గవర్నమెంట్ కొన్ని డేర్ స్టెప్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే. ఎవరికైనా సరే మీరు ఒక ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ సూచనల పెరుగుతుంది. సలహా అంటే ఇన్వెస్టర్స్కి ఎవరికైనా సరే ఒక సూచన సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు ఇప్పుడున్న సమయంలో? ఎందుకంటే నేను ఆల్రెడీ హాలిడే అయింది, మొన్న మార్కెట్స్ ఏమో కొంచెం భయంకరంగా అనిపించినా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్లకి మీరు ఇచ్చే సూచన సలహా ఏంటి అసలు? ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే మార్కెట్ ఈ రోజు కూడా కొంచెం నెగిటివ్గానే స్టార్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ మీకు కమోడిటీస్ ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట ట్రేడింగ్ అకౌంట్లో. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్లో మనీ కావాలనుకుంటే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి స్కోప్ ఉంది. ఒకవేళ మార్కెట్ తగ్గితే ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ తగ్గిందంటే ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ పైన మొగ్గు చెప్తారనమాట. సో ఈ రోజు వరకు ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం మార్కెట్లోకి రావచ్చు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు ఒక డిప్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు చూడండి ఒక ఫస్ట్ హాఫ్ వరకు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని ప్రకారం ఐటీ అండ్ బ్యాంక్ సెక్టర్స్, ఫార్మా, హెల్త్ కేర్ వీటిల్లో మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని డిప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొత్త ఇన్వెస్టర్ అయితే
మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుతున్నారంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకండి, కొంచెం ఫియర్ అవుతారనమాట మార్కెట్ వోలటైలిటీని చూస్తే. ఓకే. లా లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇందులో విచ్ ఇస్ ద బెస్ట్? చూడండి ఒకటి, మనం ఇక్కడ మనం ఆస్పెక్ట్ చూడాలంటే లార్జ్ క్యాప్ లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి, యాజ్ వెల్ అస్ రిస్క్ తక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, యాజ్ వెల్ అస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. మార్కెట్ టాప్ 100 మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం లార్జ్ క్యాప్ అంటాం. వీటిలో ఆబ్వియస్గా మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ వోలటాలిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఈ స్టాక్స్ లో. అరౌండ్ మనకి 12 to 15% రిటర్న్ వర్కౌట్ అవుతుంటుంది. పెద్ద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము లార్జ్ క్యాప్ లో. అండ్ మిడ్ క్యాప్ లో అండ్ స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వోలటాలిటీ అలాగే ఉంటుంది, రిస్క్ అలాగే ఉంటుంది అనమాట. ఇది డిపెండ్స్, మనం ఎంత టెన్యూర్ మన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో మన రిస్క్ క్యాపబిలిటీ అంతా దాన్ని బట్టి మనం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి తేజ గారు, ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. రేపటి బిజినెస్ బస్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.